up to the dais and occupy the stage. College of Education to give inaugural speech. I have traveled a long distance from Kakinada to be present here amongst all the students. We welcome you, sir, with a warm heart. Tulsiram Das garu ప్రస్తుతం JNTU వైస్ ఛాన్సలర్ గా ఉన్నారు కాకినాడలో. అంత ముందర JNTU యునైటెడ్ గా ఉన్నప్పుడు చాలా ఎఫర్ట్, చాలా కష్టపడి JNTU యూనివర్సిటీని ముందుకు తీసుకువెళ్ళారు. గవర్నమెంట్ వారి సేవను గుర్తించి ఇప్పుడు వైస్ ఛాన్సలర్గా చేశారు. మన కరుణాకర్ రెడ్డి గారిని మన రాజమండ్రి ఇంట్రడ్యూస్ చేయని అవసరం లేదు, ఆ విధంగా ఆయన అంత వెల్ నోటెడ్. కరుణాకర్ రెడ్డి గారు ఈజ్ అ ఫేమస్ సైకాట్రిస్ట్. Not only that, he has achieved many excellence in many fields. He is the only one medical doctor who has achieved excellence in varied fields of study. And Limca Book of Records లో పేరు ఉంది. వారు కూడా అమూల్యమైన టైం స్పెండ్ చేస్తున్నారు మనతో. వారికి కూడా ధన్యవాదాలు. మన రామకృష్ణ గారు ఆర్కే స్టడీస్ సెంటర్ ఒక 20-30 సంవత్సరాల నుంచి రాజమండ్రి అందరికీ తెలిసిన వారు వారికి ఉన్న నాలెడ్జ్ని 10 మందికి పంచాలనే ఉద్దేశంతో స్టడీ సెంటర్ పెట్టారు. ఆయన కావాలంటే ఆయన చదువుకుని ఉద్యోగం సంపాదించుకుని ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. అలా చేయకుండా మన ముందు మన రాజమండ్రిలో ఇక్కడ స్టడీ సెంటర్ పెట్టి ఎంతో మంది పిల్లలకి చదువు ఏ విధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేయాలి అనే బృహత్తరమైన కార్యక్రమం ఈజ్ డూయింగ్ ఇన్ రాజమండ్రి. వీరు ముగ్గురుతో విల్ స్టార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. Then as along the program, then rest guests will follow with us. We'll start with the prayer and lighting the lamp. We request all the chief guests of honor to be light the lamp along with us. Thank you.
బ్రీఫ్గా రెండు ముక్కలు చెప్పేస్తాను, ఎందుకంటే అందరికీ తెలిసింది. ఈ ఉద్యోగ చైతన్య వేదిక ఈరోజు అద్దెపల్లి శ్రీధర్ ఫౌండేషన్ తరఫున మన ఈ ప్రోగ్రాం పెట్టడానికి కారణం ఏంటంటే, మనం ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి స్టూడెంట్స్, కానీ అది ఏ విధంగా సాధించాలి అన్నది చాలా మందికి తెలియదు. ఈరోజు గవర్నమెంట్ 1,00,000 పైకి గవర్నమెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చారు. అది కాకుండా రాజీవ్ విజ్ఞాన ద్వారా 1,00,000 ఉద్యోగాలు ప్రైవేట్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లో కూడా ఇస్తున్నారు. ఇవే కాకుండా ఎన్నో గవర్నమెంట్, నాన్ గవర్నమెంట్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ మనకున్న కరికులంలో మన స్టూడెంట్స్ ఏ విధంగా చదువుకుంటున్నారు, ఈ డిగ్రీ సాధించి ఎంతవరకు ఎంప్లాయబిలిటీ వస్తున్నారంటే ఇట్స్ ఓన్లీ 18%. అంటే ఎంత ఆశ్చర్యంగా చూడండి, మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, డిగ్రీ కాలేజెస్, బీడీ కాలేజెస్, జూనియర్ కాలేజెస్ ఉన్నాయి. కానీ మనం చదువుకున్న చదువు వల్ల ఉద్యోగం రావాలి అంటే ఓన్లీ 18, అంటే 100 మంది స్టూడెంట్స్ ఒక 18 మందికే వస్తున్నాయి. సో అది ఎంత గ్యాప్ ఉన్నదో మీరు నోటీస్ చేయాలి. మన ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశంలో కూడా ఇదే ఫెనామినా. ఇంకా సౌత్ ఇండియాలో కొంచెం బెటర్, నార్త్ ఇండియాకి వస్తే ఇంకా పర్సంటేజ్ ఇంకా బాగా పడిపోతుంది. సౌత్ ఇండియన్ 4 స్టేట్స్ ఢిల్లీ, బాంబే, కలకత్తా, ఈ 3 ప్లేసెస్ తప్పితే మిగతా చోట్లంతా నార్త్ ఇండియాలో అసలు ఎంప్లాయబిలిటీయే లేదు. అంటే చదువుకుంటున్నారు కానీ ఆ ఉపయోగం ఉండట్లేదు. అంటే ఒకటి స్టూడెంట్లో ఉన్న ఎబిలిటీ లేకపోవడమా, లేకపోతే వారు చెప్పిన చదువు సరిపోవట్లేదా, లేకపోతే చెప్పిన చదువు, నేర్చుకున్న చదువు జాబ్ లీడ్ అవ్వట్లేదా? ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయవలసిన విషయాలు. మనం ఈరోజు గవర్నమెంట్, మన ఆంధ్రప్రదేశ్లో సిచ్యువేషన్ చూసుకుంటే మనందరికీ సదావకాశం ఇచ్చారు గవర్నమెంట్, ఎన్నో ఉద్యోగాలు వచ్చినాయి. ఇందాక ఒకరు దాన్ని క్వశ్చన్ చేశారు, ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు నిజంగా వస్తాయా అన్నది. అదేంటిది, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ శాంక్షన్ తీసుకుని ఆల్రెడీ 60,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ ఇచ్చారు. 18,000 నుంచి 19,000 కానిస్టేబుల్స్, 3,000 ఉద్యోగాలు ఎస్ఐ ఉద్యోగాలు, 5,000, 6,000 దాకా విఆర్ఓ ఉద్యోగాలు, ఒక 7,000 విఏఓ ఉద్యోగాలు, 12,000 స్కూల్ టీచర్ ఉద్యోగాలు. ఇది కాకుండా ఒక 20,000 నిన్న మొన్న మళ్ళీ ఇంకొక 20,000 ప్రైవేట్ స్కూల్, మోడల్ స్కూల్స్, అదర్ స్కూల్స్ ఒక 20,000 ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఇద్దాం అనుకుంటున్నారు. ఇది కాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కింద 600, 300, 200. ఇవి కాకుండా మెడికల్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో డాక్టర్స్ కానీ అదర్ మెడికల్ ఫీల్డ్ లో ఉన్న ఆపర్చునిటీస్. దెన్ ఇంజనీరింగ్ ఫీల్డ్ లో, దెన్ మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఇంజనీరింగ్ జాబ్స్, ఇవన్నీ కూడా షార్ట్ స్పాన్ ఆఫ్ 4 months, 5 months వచ్చినాయి. గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో ఇచ్చిందో మనకు అనవసరం. మనం యాజ్ ఎ స్టూడెంట్, యాజ్ ఎ పేరెంట్ మనం టార్గెట్ పెట్టుకునేది ఏంటంటే మన పిల్లలకి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేటట్టు మనం తయారు చేసుకోవాలి, మనం ప్రిపేర్ అవ్వాలి. అది మన టార్గెట్. దెన్ రాజీవ్ విజ్ఞాన ద్వారా గవర్నమెంట్ ట్రైనింగ్ ఇస్తున్నారు. సో దానివల్ల వారికి ఉపయోగం, మన ఉపయోగం అంటే మనకే ఉపయోగం. మనం గవర్నమెంట్ ఖర్చు మీద ట్రైన్ అయ్యి డిగ్రీ చదివిన, ఇంటర్ చదివిన, గవర్నమెంట్ రాజీవ్ విజ్ఞాన ద్వారా ట్రైన్ అయ్యి వీరికి గెటింగ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ప్రైవేట్ జాబ్స్. అంటే గవర్నమెంట్ జాబ్ సాధించలేకపోతే అట్లీస్ట్ ప్రైవేట్ జాబ్ అయినా సాధించాలి. ఈ ఆస్పెక్ట్స్ వదిలేస్తే దెన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాస్ట్ 2-3 years కొంత ఎకనామిక్ డౌన్ టౌన్ అని అదర్ ఇబ్బందుల వల్ల కానీ కొంత ఆపర్చునిటీస్ తగ్గినాయి. బట్ 6 నెలల నుంచి, సంవత్సరం నుంచి బాగా ఉద్యోగాలు సాఫ్ట్వేర్ దాంట్లో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో జాబ్స్ రావడం మొదలుపెట్టింది. దానికి ట్రైనింగ్ ఇస్ ఇంపార్టెంట్, మన జీల్ అనేది ఇంపార్టెంట్, మనకి నాలెడ్జ్ ఉండొచ్చు, సబ్జెక్ట్ ఉండొచ్చు, బట్ ఓరియంటేషన్ ఇస్ ఇంపార్టెంట్, కమ్యూనికేషన్ ఇస్ ఇంపార్టెంట్. మనం నేర్చుకున్న నాలెడ్జ్ తెలియజెప్పాలి. మన ఇంటర్వ్యూ బోర్డుకి వెళ్ళాలంటే ఎవరైనా క్వశ్చన్ చేసినా కూడా మనకున్న నాలెడ్జ్ వారికి కంప్యూటర్ తెలియజేయాలి. ఇవి ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడా ఓవర్కమ్ అయ్యి ఈరోజు ఉద్యోగ చైతన్య వేదిక ప్లాట్ఫామ్ మీద ఇక్కడ వచ్చిన 1000 మంది, 12 మంది స్టూడెంట్సే కాకుండా వీరి వల్ల మళ్ళీ 4-5 చెప్తారు. కాబట్టి మనం ఆశించేది ఏంటంటే అట్లీస్ట్ వీటికి స్టార్ట్ సమ్వేర్. నేనేదో ఇంట్లో కూర్చుని లేదా మీరేదో ఇంట్లో కూర్చుంటే కాదు కదా. ఈ చైతన్య వేదిక మీద అట్లీస్ట్ 1 good effort we proceed to the right direction. ఇప్పుడు మన వైస్ ఛాన్సలర్ గారు ఆయనకి ఖాళీగా ఉన్నారా అంటే కాదు, ఆయనకి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఈ సుడాన్ జేఎన్యూ కాకినాడ ఆయన అండర్నీట్ ఒక 300 కాలేజెస్ ఉన్నాయి. అవన్నీ మొదలు పెట్టుకుని
మీ దగ్గరికి వచ్చి ఏం చదువుతున్నారని అడిగారు. అంటే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు, బీఈడీ ఉన్నారు, జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇంత వేరే ప్లాట్ఫామ్ మీద ఆయన అడ్రస్ చేయడానికి ఎందుకు వచ్చారంటే ఓన్లీ ద రీజన్ టు డూ సర్వీస్ టు ద పబ్లిక్. అలాగే మన రామకృష్ణ గారు కానీ రామారెడ్డి గారు అదేవిధంగా వచ్చారు. మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ 8 గంటలకు స్టార్ట్ చేసాం. 1-2 hours ఏంటంటే రిజిస్ట్రేషన్ ఇదంతా అయిన తర్వాత పిల్లలకి అంటే వీరికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్, అదర్ దాన్ దట్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అంతా చేసి కల్చరల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేసాం. అదర్ కేసు కొంతమంది కొంచెం లేట్గా జాయిన్ అవుతారన్నారు. నేను కేసీ రెడ్డి గారు ఏమో నాకు స్పెసిఫిక్గా చెప్పారు ఏంటంటే అప్రాపరేట్ టైం నాకు ఫోన్ చేస్తే నేను ఫోన్లోనే అడ్రస్ చేస్తానని చెప్పారు డైరెక్ట్గా. వాళ్ళు రాకపోవడానికి కారణం ఏంటంటే నిన్న 3 గంటలు సీఎం గారి దగ్గర కూర్చున్నారు. మనకి ఎలాగైనా వద్దాం అనుకున్నారు. నేను అన్నాను అనమాట, ఈరోజు మార్నింగ్ ఫ్లైట్కి వస్తే లేట్ అవుతుందేమో అని. అంటే లేదు నీ గురించి ముందు రోజే వచ్చి వేరే వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి కలెక్టర్తో మాట్లాడుకుని ప్రోగ్రామ్కి వచ్చి 2 hours ఉంటానన్నారు. కానీ నేను సీఎం గారి దగ్గర 3 hours మీటింగ్ పెట్టుకుని ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ ఫైనలైజ్ అయింది. ఈ రాజీవ్ యువకరణ గురించి ప్రోగ్రామ్ అదంతా కూడా అది బిగ్ అచీవ్మెంట్ ఫర్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్. ఏదైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈరోజు చేసింది, సీఎం గారు ఉంది, కేసీ రెడ్డి గారు అని, అదర్ మినిస్టర్స్ అండ్ అదర్ డిపార్ట్మెంట్, అలాంటి ఎఫర్ట్ ఎక్కడ ఇండియాలో జరగలేదు. అది ఫార్మల్గా నేను చెప్తే బాగోదు కాబట్టి సీఎం ఆఫీస్లో కేసీ రెడ్డి గారు అనౌన్స్ చేస్తే ఈ రోజు రేపుల్లో. బట్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ కమింగ్ ఫర్ రాజీవ్ యువకరణ టు హైదరాబాద్. అది మేజర్ అచీవ్మెంట్ ఫర్ ద గవర్నమెంట్. అండ్ గవర్నమెంట్